విధానసభలో మాట్లాడకుండా రోడ్లపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రజల సమస్యలపై చర్చించాలంటే సభకు రావాలని, ప్రతి అంశంపై మంత్రుల ద్వారా సమాధానమిప్పించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. ప్రజల కోసం కదా మాట్లాడుతా అంటున్నారు, మీరు రాష్ట్రం కోసం కదా మాట్లాడుతా అన్నారు. ఆ మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి. మంత్రి ఉంటాడు, సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం ఉంటాడు, మంత్రులు ఉంటారు, సమాధానం చెప్తారు మీకు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు కానీ బయట మాట్లాడదంటారు. ఎందుకు మాట్లాడు బయటని? అదే మాట్లాడు అసెంబ్లీ మాట్లాడండి. నేను అవకాశం ఇస్తానని చెప్పాను, మరి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ప్రసాద్ గారు మీలాంటి పెద్దలు కూడా ఆలోచించారు సార్. నాకు కూడా స్పీకర్ అయ్యి 2 years అవుతుంది. రాజ్యాంగం ఏంటి? ఈవేళ ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, జీతం ఇవ్వం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి? ఇది నా పాయింట్. దీనికి నాకు ఆన్సర్ కావాలి సార్. సస్పెండ్ చేయడం కంటే మరి పర్మిషన్ కావాలంటే మనకి దానికి వాళ్ళు కదా. అంతే రాజ్యాంగం ఏంటో నాకంటే పెద్దలు బాగా తెలుసు. డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు, అనుభవం ఉన్న వ్యక్తి. అంటే స్టడీ చేయండి సార్. దీన్ని మనం మన టైంలో మార్చాలి, గవర్నమెంట్ మార్చలేదు సార్. నో డ్యూటీ నో పే. డ్యూటీ చేయనప్పుడు పేమెంట్ ఎందుకు ఇవ్వాలా? నో వర్క్ నో పే అన్న సిద్ధాంతానికి మనం కట్టుబడి చేయకపోతే ఇప్పుడు ఈ తరం రాబోయే తరం వరకు ఒక లక్ష్యం చెప్పాల్సిన అవసరం. అసెంబ్లీకి రా, మాట్లాడు, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు, విత్ ఇన్ ది లిమిట్స్. ఆ ఇష్టం వచ్చిన మాట్లాడడానికి మంత్రి సమాధానం చెప్తారు. ఇక్కడ సమాధానం చెప్పకపోతే చెప్పించి బాధ్యత నాది. అంతేగాని నువ్వు రాకుండా, అసెంబ్లీకి రాకుండా బయటికి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి ప్రజలు తప్పుదారి పట్టించి. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఎన్టీ రామారావు లాంటి మహా వ్యక్తి ఓడిపోయింది సార్ రాజకీయాల్లో. ఇందిరాగాంధీ లాంటి మహా వ్యక్తి, కాళికా శక్తి అని ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు. అటువంటి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఎలక్షన్లో. అంటే ఈ ఎలక్షన్లో అధికారం శాస్త్రం కాదని చెప్పి వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మనం గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, అది వేరు ప్రధాన నిర్ణయం. కానీ గెలిచిన తర్వాత రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం ఆలోచించాలి తప్పించి రోజు కుట్లట్లయితే నాకు అర్థమవుతుంది. ఎందుకు డైవర్సిటీ పాలిటిక్స్? ఇవన్నీ తప్పని చెప్పి నా ఉద్దేశం. పెద్దలు ఉన్నారు, ఇటువంటి పెద్దలు చూసి నేర్చుకోవాలి కదా మనం. నీకు హక్కు ఉంది, వచ్చి మాట్లాడి అసెంబ్లీలో. మాట్లాడకుండా ఎక్కడో బయట మాట్లాడి ఎవరి దగ్గర మాట్లాడరు. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేవాళ్ళు, సార్ నాకు వచ్చి సాయం చేయండి సార్, కష్టపడి సైట్ కొనుక్కున్నాను, అది న్యాయం అనిపించింది. ఒకటి వెళ్ళి పొక్కిలేని పెట్టి గోడ పడగొట్టేశారు. దాంట్లో ప్రెస్ వాళ్ళు ఎందుకు రాస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు భూమి ఆక్రమించుకున్నారు. అసలు లోపల ఏం జరిగింది, ఎందుకు పడగొలసి వచ్చింది, ఇవన్నీ కూడా ఆ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోషానికి రాస్తారు. ఈ సబ్జెక్ట్కి నీకు కూడా తెలుసు, అందుకే నీ ముందు మాట్లాడుతున్నాను. అంచేత ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అంచేత అవన్నీ సర్దుబాటు చేసుకోవాలా. కొన్ని విషయాల్లో లా అండ్ ఆర్డర్ కూడా భయపడకూడదు. మంది దౌర్జన్యం చేస్తుంటారు. అటువంటి దౌర్జన్యం చేసినోడికి దౌర్జన్యం చేయాలి. అది ఎక్కడ ఉంటాడు? దానివల్ల పేదోడు భూమి పోతుంది కదా. అందులో విశాఖపట్నం భూములు ఆకాశాన్ని అనుకున్నాయి రేట్లు. అప్పుడు రేట్లు లేనప్పుడు ఎవడు ఆక్రమించలేదండి. ఇప్పుడు రేట్లు పెరగబోతుంది, ఆక్రమించేదే. చుట్టూ గోడ రాత్రి టెక్నాలజీ పెరిగిపోయింది కదా. పూర్వం గోడ కట్టాలంటే 10 రోజులు పట్టేది, గంటలలో అయిపోతారు గోడ. అటువంటి పరిస్థితులు వచ్చి అంచేత మీరు అందరూ కూడా సహకరించాలి. నా ఉద్దేశం ఒకటే, మాకు కూడా ఈ శాస్త్రం కాదు. నాకు 70 సంవత్సరాలు వస్తే ఈ ఎలక్షన్ తోటి రాజకీయాలే మానేద్దాం ఇచ్చినాకు. నేను ఉండరు కూడా అయితే మాలాటోళ్ళు షూట్ అవ్వం. ప్రసాద్ గారు మాలాటోళ్ళు షూట్ అవ్వండి రాజకీయాలు. ఇప్పుడున్న రాజకీయాలు షూట్ అవ్వం. అంతే చేసినా చేసాం, మంచిగానే వెళ్ళాం, గౌరవంగానే వెళ్ళాం. మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తే ఉన్న గౌరవం కూడా పోతుంది. తెలుగుదేశం పార్టీకి వేస్తారు, ఇంకో పార్టీకి వేస్తారు, మీ ఇష్టం. దట్ ఈజ్ యువర్, మీ ఆలోచన విధానం మీది. కానీ ఎవరు గెలిచినా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన గ్రామం కోసం, మన పుట్టిన గ్రామం కోసం
ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికి మీ అందరూ సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు కృష్ణారావు గారి లాంటి పెద్దలు అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం తెలియదు, రూల్స్ తెలియవు, పద్ధతులు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, పెద్దలు ఎలా గౌరవించాలో తెలియదు, అన్నీ ఉన్నాయి. సమాజం కూడా మార్చవలసిన అవసరం ఉంది. ఇంకా చాలా పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. మరి ఏదైనా తప్పు మాట ఉంటే క్షమించారు సార్. ఎందుకంటే నాకున్న ఆలోచనలో ఎక్కడైతే బయట పెట్టాలి కదా, పట్టునే వచ్చేస్తున్నారు, అన్ని లోపల దాచుకొని పట్టునే వచ్చేది నాకు. అది ఉన్నదంతా